నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం లక్కిరెడ్డి హరిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఆర్ఓ జేసీ సంపత్ కుమార్ నిర్వహించారు. మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి సంపత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలను సక్రమంగా అవగాహన చేసుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనుమతి పత్రాలు ఉన్న ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించాలని, కౌంటింగ్ సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ లో పాల్గొనే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఎవ్రీబడి షుడ్ బి ఆన్ టైం, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత రెండవది, క్యార్లెస్ యాటిట్యూడ్ కౌంటింగ్ హాల్లో కనపడితే నేను ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పంపించేస్తాను. సబ్సిక్వెంట్గా ఐ విల్ ఇనిషియేట్ యాక్షన్ అది. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ 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 కేర్ఫుల్. ఎందుకంటే ఎందుకు అలా ఉండాల్సి వస్తుంది అనుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణంలో ఏ చిన్న తప్పు జరిగినా మీకంటే 2-3 రెట్లు ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ లాగా పార్టీలు వాళ్ళకి ప్రజెంటేషన్లు ఇచ్చి, వీడియోలు చూపించి, కౌంటింగ్ ఇలా జరుగుతుంది, ఇలా మీరు ఈ అంశాల మీద ఈ విధంగా మీరు ప్రశ్నించాలి అని చెప్పి పూర్తి స్థాయిలో ట్రైన్ చేసి మన దగ్గర పంపిస్తారు. ఈ పరిస్థితి వచ్చింది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీఆర్ గివింగ్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ పర్మిషన్స్ పర్ కార్. సో వచ్చే సిబ్బంది కోసం అని చెప్పి 3 పాయింట్లను ఐడెంటిఫై చేశాం. ఒకటి, అటువైపు వచ్చేటువంటి అంటే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి సీకే కన్వెన్షన్ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వారికి కేతనకొండ దగ్గర, అక్కడ నుంచి నందిగామ నుంచి వచ్చే వాళ్ళకి కేతనకొండ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మన ఇబ్రాహీంపట్నం ఎంట్రన్స్లో ఒక ఏరియాలో బస్సులు పెట్టి అక్కడ నుంచి షటిల్ అవుతూ ఉంటాయి. బస్సులు నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మీరు ఇన్ టైంలో వచ్చి ఆ బస్సుల్ని అక్కడ మీ వెహికల్స్ ఆపుకొని పార్కింగ్లో, ప్రాపర్గా పార్కింగ్లో మీ వెహికల్ ఆపుకొని అక్కడ నుంచి వెహికల్లో బస్సులో రావాల్సినటువంటి అవసరం. క్యాండిడేట్ నేమ్స్ అన్ని ప్రింట్ చేసి ప్రీ ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చేస్తాం. దాంట్లో నంబర్ ఆఫ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నట్టయితే ఇన్వాలిడ్ ఓట్స్, తర్వాత వ్యాలిడ్ వర్డ్స్ ఫైనల్ వస్తే దాని పక్క కాలంలో మనం కొత్తగా వర్డ్స్లో రాయమని చెప్తున్నాం. ఎందుకు రాయమంటున్నామంటే ఒక్కొక్కరు వేసేటువంటి నంబర్స్ తేడాగా ఉంటాయి. ఒకరు 7 ఇలా రాస్తారు, ఒకటి అయిపోతుంది, 1 అయిపోతుంది. 7 కాస్త ఇలా అన్నప్పుడు 1 అలా తప్పు. ఏదైనా ఇష్యూ వస్తే దేవుడి అది దాన్ని కూర్చోబెట్టాలా లేదా అనేది అబ్జర్వర్తో మాట్లాడి యూ విల్ డిసైడ్. సో వీళ్ళు ఏం చేస్తారు, అది వచ్చిన వెంటనే ఇందాక రాజేశ్వరరావు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఫస్ట్ ఆన్ చేసుకుంటారు. ఆన్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఈ సిఇఓ ఆన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. తర్వాత టోటల్ బటన్ నొక్కి టోటల్ ఎన్ని ఉన్నాయో చూపిస్తారు. 1 by 1 వస్తుంది. టోటల్ ఎంత, మన క్యాండిడేట్ 13 మంది. 13 మంది అంటే 130 సెకండ్లు పడుతుంది. ఒక్కొక్కటి 10 సెకండ్ల చొప్పున రిజల్ట్ చూపిస్తారు. 130 సెకండ్లు అంటే ఎంత, దాదాపు 2 నిమిషాలు. సో 2 నిమిషాల 10 సెకండ్లు ఒకటి. దెన్ మీరు అంతకుముందు ఆన్ చేయడానికి ఒక 2 నిమిషాలు, టోటల్ బటన్ అంతా కనిపించడానికి. సో మొత్తం 5 minutes మాత్రమే మనకి ఈవీఎంలో పని ఉంది. ఓన్లీ 5 minutes మాత్రమే ఈవీఎంతో మనకు ఉన్నటువంటి పని. మిగిలిన పని ఏంటి, కన్విన్స్ చేసుకోవడం, పేపర్లు రాసుకోవడానికి సరిపోతుంది. సో దాంట్లో ఒక లైన్ కూడా రాయాలి. ఇవి నేను స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చినటువంటి ఎలక్షన్లో వాడినటువంటి సియునే వాడాను. ఒక్కొక్కరు ఆ టేబుల్లో సెటిల్ అవుతారు. వాళ్ళకి మీకు కలిపి ఒక బ్రీఫ్ ఉంది. సో దిస్ విల్ స్టార్ట్ అట్ 7:30. సో 7:30కి మనం సీరియస్ గిన్నెలు అందరూ 7:30కి బ్రీఫింగ్ అనేది ఉంటుంది. సో వన్స్ 7:30 తర్వాత 7:45కి పార్లమెంట్కి సంబంధించినటువంటి సియు టీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ సియూస్ అన్ని రెడీ చేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో ఏ టేబుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తుందో మీకు అవగాహన వస్తుంది. ఏ టేబుల్ సరిగా పనిచేయట్లేదో అవగాహన వస్తుంది. మీకు రో ఇన్ఛార్జెస్ కింద మంచి ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. ఒక దానికి
పార్లమెంట్కి శంకర్ నాయక్ ఉంటారు కమిషనర్. ఎందుకంటే పార్లమెంట్కి అదేవిధంగా అసెంబ్లీకి తిరగాల్సి వస్తుంది, పైకి కిందికి, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి తిరగాల్సి వస్తుంది. సో అలా తిరిగేటప్పుడు నాకున్న సమస్య ఏంటంటే అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఉండాలని ఉద్దేశం. సో అక్కడ ఏఆర్ఓ కిందేమో మన తహసీల్దార్ ఇబ్రహీంపట్నం సాయిరాజు ఉంటాడు. అక్కడ అటు రో ఇన్ఛార్జ్ గాను సమస్యలు ఏమన్నా వస్తే ఓవరాల్గా చూసుకోవడానికి నాయక్ గారు. సో ఇది మనము ఈ మన మున్సిపల్ కమిషనర్ అండ్ అదర్ రో ఇన్ఛార్జెస్, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి రో ఇన్ఛార్జెస్ వితిన్ 2 రౌండ్స్ ఏ టేబుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు, ఏ టేబుల్ వీక్గా ఉంది అనేది మీరు పసిగట్టాలి. తెలిసిన వెంటనే ఆ టేబుల్ కావాల్సిన సహాయం ఏంటి, ఎక్కడ స్లో అవుతున్నారో అనలైజ్ చేయాలి. అవసరమైతే రో ఇన్ఛార్జ్ ఆ టేబుల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఆ పర్టికులర్ టేబుల్ దగ్గర ఉండి వాళ్ళని పుష్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే చెప్తూ ఉంటాం. తద్వారా ఏమవుతుంది, మనం మొత్తం 14 మందిని ఒకే బ్యాచ్లో ఎవ్రీథింగ్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పడం. ఏదో బాగా అభిమానించే పార్టీ ఓడిపోతుంది అంటే నీరస పడిపోయి నీలా పడిపోయి ఆ ఫీలింగ్ లైఫ్ వస్తే పర్మనెంట్గా నీరస పడిపోతాం. ఓకే, సో దాన్ని మాత్రం యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్. సో బీ ప్రొఫెషనల్. మీరు మాత్రం బై 7 o'clock టిఫిన్ అన్నీ అయిపోయి నా బ్రీఫింగ్ రెడీగా ఉంది. నేను 7 to 7:15 అన్ని చోట్ల బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. 7:15 నుంచి మనం వాళ్ళందరినీ తొందరగా సెటిల్ చేసి నోటీస్ చేస్తాం. ఎందుకంటే